నమస్తే, నేను ఇందు. స్పిరిట్ మూవీలో ప్రభాస్ సరసన దీపికా పదుకునేని అయితే తప్పించిన విషయం మనకు తెలిసిందే. సో మరి ఈ నేపథ్యంలో స్పిరిట్ మూవీకి సంబంధించిన స్టోరీ కూడా లీక్ అయినట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగా కూడా ఒక ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి స్పిరిట్ మూవీలో ప్రభాస్ సరసన దీపికా పదుకునేని అయితే తప్పించిన విషయం మనకు తెలిసిందే. సో మరి ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన స్టోరీ కూడా లీక్ అయినట్టు తెలుస్తుంది. అంటే దాన్ని తప్పించినందుకు దీపికా పదుకునే అంటే పిఆర్కి సంబంధించి మూవీ ఈ స్టోరీని కూడా రిలీజ్ చేసినట్టు లేకపోతే లీక్ చేసినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి సందీప్ రెడ్డి వంగా గారు కూడా ఒక ట్వీట్ చేశారు. అంటే పిఆర్ డర్టీ పిఆర్ గేమ్స్ అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. సో ఏమంటారు సార్ దీని గురించి? అది డర్టీ పిఆర్ గేమ్సే. ఎందుకంటే ఇప్పుడు ఒక దర్శకుడు ఒక 10 మంది హీరోలను కొలుస్తాడు. 10 మంది కాకపోతే 4-5 ఒకడు రిజెక్ట్ చేస్తే ఇంకోళ్ళకి వినిపిస్తారు. లేదంటే మైండ్లో ఈ హీరో అనుకుని వెళ్తారు. ఆ హీరోకి నచ్చలేదు అనుకో, ఆ హీరోకి మ్యాక్సిమం నచ్చిందంటే కొద్దిగా స్టోరీ మార్చి తీసుకోండి అని చెప్తారు. లేదు సార్ నేను ఇలాగే చేస్తానంటే సారీ అండి నేను చేయను అంటాడు. సరే ఆ ఇంకో హీరో దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఈ హీరో మనం మార్చటమ్మంటే తేనన్నాడు కదా అని ఆ స్టోరీ నాకు ఒక స్టోరీ చెప్పాడు బాగాలేదు, అది మనం అలాంటి స్టోరీతో ఒకటి చిన్న క్యారెక్టర్ పెట్టి తీసి ఫ్లాప్ చేసేద్దాం అని చేసుకున్నాడు అనుకో, ఆ టైం వేస్ట్, హీరో టైం వేస్ట్. అట్లా ఏ హీరో కూడా చెయ్యడు. అంటే అదే చెప్తున్నాను, కళామ తల్లి మీద గౌరవం ఉన్నవాడు, ఇండస్ట్రీ మీద ప్రేమ మక్కువ ఉన్నవాడు ఎవడు ఇట్లాంటి పనికి మాలిన పనికి పూనుకోడు. చేతకాని వాడే ఇవన్నీ చేస్తాడు అక్కసుతో. ఇప్పుడు ఎవరినైతే రిజెక్ట్ చేశారో సరే నాకు ఈ క్యారెక్టర్ రాసి పెట్టలేదు, అదేదో సామెత ఉంది కదమ్మా, ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు ఉంటుంది అన్నప్పుడు అన్నట్టు ప్రతి క్యారెక్టర్ కూడా వాడి పేరు ఉంటుంది. కళామతలు డిసైడ్ చేస్తుంటే మనకు తెలియదు. అది కొన్నిసార్లు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు గతంలో కూడా ఒకరు కనుక్కుని ఇంకొకరితో చేసినవి బ్లాక్ బాస్టర్లు అయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే చాలా మంది ఈరోజు రవితేజ గారిది ఈడియట్ సినిమా పూరి జగన్నాథ్ గారు సుమంత్ గారి హీరోగా అనుకుని రాసుకున్న కథ అంట. బట్ అప్పుడు ఆయన బిజీ అవ్వడం లేదు, రవితేజ ఇప్పుడు బ్లాక్ బాస్టర్ అయింది. అబ్బా రవితేజయే కరెక్టా, మనం సుమంత్ గారిని ఊహించుకోవాలి. ఎప్పుడు ఎట్లా టర్న్ అవుతుందో కూడా మనం చెప్పలేము. అది ఎవడు అదృష్టం ఎలా ఉంటుందో, ఎవడు రాతలో ఏం రాసి పెట్టుంటుందో తెలియదు. అలాగా ఒక్కొక్క దర్శకుడికి సంబంధించి ఒక్కొక్క హీరోకి సంబంధించి కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి. ఇప్పుడు ఖైదీ సినిమా కూడా అప్పుడు కృష్ణ గారు ఏదో అన్నారు అనుకున్నారు, నాకు పూర్తిగా తెలియదు. బట్ ఆయన బిజీ ఉండడం వల్ల చిరంజీవి రావడం ఖైదీ. ఆ తర్వాత కలియుగ పాండవులు కూడా కృష్ణ గారు చేయాలనుకుంటే ఆయన బిజీ అవుతే వెంకటేష్ గారు హీరోగా ఇంట్రొడ్యూస్ అవ్వడం, ఇలా చాలా ఉన్నాయి చరిత్ర. అయితే ఇలాంటి కథలు ఇలాంటివి ఇదైనప్పుడు ఎవరికి ఎప్పుడు రాసి పెట్టుంటుంది, సర్లే వాడు మనకి వద్దనుకున్నాడు, మన డిమాండ్స్ నచ్చుకో మన ఏదో అనుకుని అయిపోతుంటుంది. ఇప్పుడు శ్రీదేవి గారు కూడా బాహుబలికి ఒప్పుకోలేదంట, రమ్యకృష్ణ గారు దానికి మించి పెర్ఫార్మ్ చేశారు. అంత మాత్రం శ్రీదేవి గారు బాహుబలి స్టోరీ లీక్ చేస్తే శ్రీదేవి గారి స్థాయి తగ్గిపోతుంది. ఆవిడ అలా చేయలేదు కదా. అలాగే ఇక్కడ దీపికా పదుకునే అని సస్పెక్ట్ చేస్తున్నారు. మేబీ ఇంకా పిఆర్ డర్టీ పిఆర్ అంటే సందీప్ రెడ్డి వంగాకి ఇంకోటి ఏంటంటే సందీప్ రెడ్డి వంగా లాంటి వాడు భయపడ్డు కూడా. స్టోరీ లీక్ అయినా నేను స్టోరీ ఇది చెప్తున్నా, నేను తీసేలా నువ్వు తీయని ఛాలెంజ్ చేస్తాను. ఇప్పుడు పూరి రాజమౌళి గారు చూడండి, ఒక స్టోరీ లైన్ చెప్తాడు. RRR తీసుకోండి, అల్లూరి సీతారామరాజు కొమరం భీ అనే 2 వ్యక్తులు వాళ్ళ పంధాలో వాళ్ళు పోరాడుతున్నప్పుడు ఒక దగ్గర కలిస్తే వాళ్ళు మరలా దేశం కోసం ఏం పోరాడారు అనేది కాన్సెప్ట్ అని చెప్పేశాడు. స్టోరీ చెప్పి మీ ఊహలకే వదిలేస్తున్నాను నేను ఎలా తీస్తాను చూడండి అన్న ఛాలెంజింగ్ గా తీసాడు. దట్ ఈజ్ రాజమౌళి. సందీప్ రెడ్డి వంగ అటువంటి వాడే. సినిమాకి ఆ కథలో ఆ సీను సన్నివేశం డిమాండ్ చేస్తుంటే స్టోరీ లైన్ మార్చేస్తాడంట. సన్నివేశం ఆయనకి ముఖ్యం. సో అటువంటి దర్శకుడు భయపడాల్సిన అవసరం లేదు. బట్ చిన్న పెయిన్ ఉంటుంది కదా, అరే మనం ఇంత నమ్మి చెప్పాము, ఆవిడ స్థాయికి ఆవిడ రేంజ్కి వెళ్ళి కథ వినిపించాను, ఆవిడేంటి డర్టీ పాలిటిక్స్ చేస్తుంది, డర్టీ పిఆర్ గేమ్స్ చేస్తుంది అంటే కథ కోసం ఎంతో తాపత్రయపడదు. ఇది లైన్ రాసుకుందాం, ఇది రాద్దామా, ఎంతో ఆలోచించి ఎంతో శ్రమ పెట్టి మీకు చిన్న సన్నివేశం చెప్తాను. సినిమాల్లో దర్శకుడు లేదంటే హీరోయిన్కి లవ్ లెటర్ రాస్తున్నట్టుగా ఇట్లా పిచ్చి కాటు ఇటు తిరిగినట్టు ఉంటుంది. పొద్దున్న చూస్తే అక్కడ ఎన్ని సిగరెట్ పీలకలు కాగితాలు ఒండ్ల చుట్టేసి పడేసి, అంటే అన్నిసార్లు ట్రై చేశాడని చెప్పడానికి దర్శకుడు అది చూపిస్తాడు మన కింద నుంచి. అది ఎలా పడుకుని పోయింట టేబుల్ మీద. అది ఒక సినిమా జస్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 minute 1.5 minutes చూపించేస్తాడు. కానీ రియల్ లైఫ్ లో ఆ 1.5 minute 1.5 year అయ్యి ఉండొచ్చు, లేదు ఒక 5-10 ఏళ్ళు అయ్యి ఉండొచ్చు. ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. ఇక్కడ ప్రభాస్ అనుకుని రాశాడు కాబట్టి ప్రభాస్ కటౌట్ కి లేదు ఇక్కడ సీన్ ఫ్రేమ్ ఎలా పెడదాం, ఎట్లా చూపిద్దాం అని ఉంటది కదా. ఆ తపన అనేది ఒకసారి ఏదో చిన్న లీక్ చేసేస్తే అరే ఇన్నేళ్ల కష్టం తుస్సుమనిపించాడు అని బాధ అనిపించదు.
అంటే యానిమల్ మూవీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన తృప్తి ద్రిమ్రి స్థానంలో అంటే ఆ ఎంపిక చేశారు సందీప్ రెడ్డి వంగ. సో ఆ కోపంతోనే ఈవిడ బయట పెట్టారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అది ఆమె విజ్ఞతకే తెలియాలమ్మా. ఇన్ని రోజులు బాలీవుడ్ స్టార్ పెద్ద వీళ్ళందరూ పెద్ద ఇది అనుకున్నాం కానీ వీళ్ళకి ఏదో అదృష్టం కొద్ది స్టార్లు అయిపోయారేమో. మరి ఇలాంటి చీప్ పాలిటిక్స్ పే చేస్తే అదే అనిపిస్తుంది నాకైతే. వీళ్ళు కష్టంతో అయిన వాళ్ళు కాదు, అయితే ఎదుటివాడి కష్టాన్ని గ్రహించలేకపోతున్నాడు అంటే వీడు కష్టంతో అయిన వాడు కాదు, వీడు కానీ ఆమె కానీ ఎవరైతే సమ్మెక్స్. సో వీడిని వాళ్ళని తొక్కుకుంటూ అసూయతో రగిలిపోయి మీరు స్థాయికి వెళ్ళారా? అది ఎన్నాళ్ళు ఉంటుంది ఆ స్థాయి? ఉండదు అలాంటిది. ఒకవేళ అప్పటికి బాగా పేరు వచ్చి నేమ్ వచ్చి హిట్లు కొట్టినా తర్వాత చరిత్ర గుర్తు పెట్టుకోదు అలాంటి వాళ్ళ పేర్లని. కాబట్టి అది అంటే ఆ రాంగ్ పర్సెప్షన్ అనేది తప్పు ఎవరు చేసినా కానీ. అది ఎంత చీప్గా అనిపిస్తుంది చూడండి. నీకు నుంచి సినిమా అంటే నువ్వు అడిగిన డిమాండ్స్ బట్టి వాళ్ళకి నచ్చలేదు. ఇప్పటికే ప్రభాస్ అంటేనే దగ్గర దగ్గర ఇవాళ రేపు రెమ్యునరేషన్ 150 కోట్లు అని చెప్తున్నారు ఆయనకి. 150 కోట్లు ఆయనకే ఇస్తే సినిమాకి ఇంకో 100 కోట్లు పెట్టినా తక్కువలో తక్కువ 300 కోట్లు సినిమానా? 300 కోట్లలో ఎంత ఖర్చు పెడుతుంటే నువ్వు సింగిల్ ఎన్పి పెట్టవు సరే కదా, తిరిగి నువ్వు డిమాండ్ చేసి నాకు బాలీవుడ్ రైట్స్ కావాలి, నార్త్ లో రైట్స్ కావాలని అంటే ఎంతవరకు కరెక్ట్? అది యాక్చువల్గా ఆవిడ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి సార్. అంటే టైమింగ్స్ పరంగా కానివ్వండి, లేకపోతే షెడ్యూల్ పరంగా అండ్ రెమ్యునరేషన్ పరంగా కూడా ఆవిడ కొంచెం కోఆపరేట్ చేయరంటూ కూడా ఉన్నాయి. సో వాటిని కరెక్ట్ చేసుకోవాలి కానీ ఇది ఇలాగా ఇంకో రకంగా చూడడం అంటే ఆమెకి నేను 6 hours చేస్తా, లేటుగా వస్తా, పైగా ఇప్పుడు బిడ్డకి తల్లి కాబట్టి ఇంకా డిమాండ్స్ పెట్టిందంట. పెట్టినప్పుడు కమిట్మెంట్ లేదు అక్కడ. లేకపోతే నేను కావాలనుకుంటే నువ్వు నా కోసం నువ్వు షూట్ చేయాల్సిందే అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోయింది ఆమె. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఒక చిరంజీవి గారు గొప్ప వాళ్ళు అవడానికి కారణం ఏంటంటే అసలు బాలయ్య గారు కూడా కింద చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైనా బాబు కొంచెం ఒకసారి చేద్దామంట, నచ్చలేదా ఇంకోటి చేద్దాం రెడీ. అది ఎంత సూపర్ స్టార్లమ్మా వాళ్ళు, డెడికేషన్. మొన్న గాడ్ ఫాదర్ కూడా ఒక చిన్న సీన్ లో చిరంజీవి గారు డైలాగు అనిపిస్తే డైరెక్టర్ ఆయన వేణు ఆయనకి వేణు ఓకేనా అని అంటే అన్నయ్య ఎక్కడో చిన్న కొడుతుందంటే ఓకే మళ్ళీ చేద్దాం సరిపోద్దు నుంచి అంటే ఎవరు మాట్లాడగలరా చిరంజీవి గారి ఎదుట? అంటే రాజకీయ పరంగా, కుటుంబం పరంగా, అలాగే ప్రజాసేవ పరంగా కూడా ఎన్నో బాధ్యతలు ఉంటాయి యాక్చువల్గా కదా. అలాంటిది కూడా వీళ్ళు ఇంత డెడికేటెడ్ గా అమ్మా. ఒక దర్శకుడు అనే కూడా కెప్టెన్ చెప్తున్నాడు అంటే అట్లా నువ్వు ఉండాల్సిందే. ఆయన కంపల్సరీగా దర్శకుడు వస్తున్నాడంటే బాలయ్య గారు అయితే లేచి నిలబడతాడంట ఆయన. ఏంటి అసలు అంత ఇది? మొన్న ఎవరో పాత యాక్ట్రెస్ చెప్తున్నారు, విబి సరోజ, కన్నడ రాజ్ కుమార్ గారు, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ అంటారు, ఆయన ఏం చెప్తుంది శాసనం. అటువంటి రాజ్ కుమార్ గారు చివరి సినిమా వరకు కూడా దర్శకుడు ఎవడు వచ్చి లేచి నిలబడేవాడట, నమస్కారం చెప్పేవాడట. ఏంటమ్మా ఇది? ఇప్పుడు మనం అనుకోవచ్చు పెద్ద నటిస్తున్నాడు, నటించిన వాడే 80 ఏళ్ళు నటించగలుగుతాడా ఎవడైనా? అది నరాల్లో ఉంది ఆ ఒబీడియన్స్ అనేది. అదే లాస్ట్ వరకు నిలిచిపోతుంది. ఎంత గొప్ప విషయం చూడండి. బాలయ్య గారు డైరెక్టర్ వస్తే కంపల్సరీ నిలబడతాడంట. ఒక ఆడవాళ్ళు ఎక్కడ నిలబడినట్టు కనబడితే లేచిపోయి ఈయన చేయించి కూర్చోమంటాడంట. మానవాడు అన్నగారు అయితే మనకి చెప్పగల టైం అంటే టైమే, 6 గంటలు విత్ మేకప్ తో ఉంటాడంట, ఎవడు వచ్చినా రాకపోయినా. ఎన్టీఆర్ గారు ఆ డిసిప్లిన్ వీళ్ళందరికీ. ఏఎన్ఆర్ గారు కూడా చెప్పారు కదా, బ్రదర్ ఎన్టీఆర్ నేను ఒక డిసిప్లిన్ అలవాటు చేసే ఇండస్ట్రీకి. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి లివింగ్ లెజెండ్స్. వాళ్ళు ఇప్పటికీ లైఫ్ సాన్. వాళ్ళు ఏదైనా ఎవరు అనుకోరు. మన మాటల్లో ఈ రోజుకి బతికే ఉన్నారు కదా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అని. సో అట్లా ఉండాలి కానీ నాకు రేంజ్ వచ్చేసింది, నేను 6 hours చేస్తాను, నాకు ఇంత డిమాండ్స్ అని అంటే తెలిసిపోయిందిగా, మొత్తానికి నిజరూపం బయటకు వచ్చేసిందిగా. అందుకే ఎన్ని రోజులు దాగదు నటన అనేది. సో ఇప్పుడు ఈవిడ ఇలాంటి ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు సార్ కదా, అలాంటిది ఇప్పుడు ఈవిడ కెరియర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందని చెప్పచ్చు అంటారు? ఖచ్చితంగా పడుతుంది. బట్ అప్పటికి ఆవిడతో రిలేషన్స్ ఉన్నవాళ్ళు, లేదంటే ఆవిడ ఉంటేనే బాగుంటుంది సెంటిమెంట్గా ఉన్న వాళ్ళు చేసుకోండొచ్చు. బట్ చూద్దాం. అదే చెప్తున్నాను, ఎట్లాంటి ఆరోపణలు ఎదుర్కొన్నట్టు కెరియర్ ఎక్కువ రోజులు నడవదు. పైగా హీరోయిన్స్ కి స్పాన్ చాలా తక్కువైనప్పుడు కూడా ఇలా చేస్తే ఎవరు ఎన్నాళ్ళు వీళ్ళందరూ జయప్రద గారు, శ్రీదేవి గారి కంటే గొప్పలే అంటమ్మా. జయప్రద గారు కూడా సౌత్ నుంచి వెళ్ళి బాలీవుడ్ లో ఒక ఏళ్ళు వేయలేరు. రేఖా గారు ఈ రోజుకి కూడా అలాగే ఉంది ఆవిడ, రేఖా గారు. అది స్టార్డమ్ అంటే. అది చిన్న చిత్తగా మైనస్లు ఉంటాయి కానీ ఇట్లా ఇంత పెద్దగా ఓపెన్ అయిపోయి అక్కసతో స్టోరీలు బయటికి చెప్పేయడం, బదనాం చేయడం, అది ఎక్కువ రోజులు లాంగ్ రన్ అవ్వు. అది. బట్ సందీప్ రెడ్డి వంగ బాధతో పెట్టుంటాడేమో నా కష్టానికి. ఆయన ఎవరిని పట్టించుకోడు. సింపుల్గా చెప్పండి, ఎవరిని టాలరేట్ చేయడు. సరే పెట్టావా, నేను దీంట్లో నేను తీస్తా, దీన్ని చూద్దు కానీ ఎవరు చూస్తాడని. దట్ ఈస్ సందీప్ రెడ్డి వంగ. ఓకే సార్, థ్యాంక్ యూ.